ఎందుకు పీపీపీ? ఇది ఈ రోజు వచ్చింది కాదు. పీపీపీ అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ పీపీపీ అనే దానిపైన ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, నవేడేస్ కాలేజ్, లేకపోతే ఒక టెలికాం, పవర్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాం. పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ కి వెళ్ళామో ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, సమర్థవంతంగా చేశారు, దానివల్ల సంపద సృష్టించారు, దేశానికి ఆదాయం పెరిగింది. ఈ రోజు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలు ఇవన్నీ వచ్చాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ లో ఫలితాలు వచ్చాయి. క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక్కరమే కాదు, ఈ రోజు యూపీలో ఇచ్చారు, ఒరిస్సాలో, జార్ఖండ్, దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు. హాస్పిటల్లో కూడా క్లియర్ గా ఫ్రీ పేషెంట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడా పేదవాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ట్రీట్మెంట్ గాని, సీట్లు గాని పేదవాళ్ల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి గట్టిగా చెప్తున్నారు అధ్యక్ష. ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు.